చూడండి, మనందరికి తెలిసిన మాటలే 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7, 8 వచనాలు, 9 వచనాలు, కొద్ది నిమిషాలు ఆ 3 వచనాల్లో నుండి కొన్ని మాటలు తెలియజేసి ప్రార్థన చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమనును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండాలని మిగుల అపేక్షించున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ 3 వచనాలు సాధారణంగా నేను ఎప్పుడు జ్ఞాపకత కూటంలో మాట్లాడినా ఈ భాగం మీద మాట్లాడతాను. మీరు అనొచ్చు, అదేంటి పాస్టర్ గారు మీకు అంత ఇష్టమా, లేకపోతే ఇంకే వాక్యాలు మీకు దొరకలేదా? ఎందుకంటే ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట. ఈ దేహములో ఉన్నంత కాలము, జాగ్రత్తగా వినండి, ఈ దేహములో ఉన్నంత కాలము క్రైస్తవులమే, విశ్వాసులమే, దేవుని బిడ్డలమే. కానీ ఒక మాటను చూడండి, ఈ దేహములో నివసించుచున్నంత కాలము ఎలా ఉంటామంట? ప్రభువునకు దూరంగా ఉంటామంట. ఆ మాట నాకు ఎందుకో సేవా పరిచయకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంచుమించుగా ప్రతి జ్ఞాపకార్థ కూడా అదే మాట మాట్లాడతాను. పేరుకి అందరం క్రైస్తవులు కనబడుతున్నాం, విశ్వాసులు కనబడుతున్నాం. కానీ ఈ దేహంలో ఉన్నంత కాలము మనం అనుకోవచ్చు బహుశా దేవునికి నేను దగ్గరగా ఉన్నానని. కానీ వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, ఈ దేహములు ఉన్నంత కాలము మనం ఎలా ఉన్నామంట? ప్రభువుకు దూరంగానే ఉన్నాం. మన ఆలోచన అయితేనేమి, మన ప్రవర్తన అయితేనేమి, మన తాలూకా నడవడిక అయితే అంతా కూడా ప్రభువుకు దూరంగా ఉన్నామని తెలిసి కూడా ఎలా ఉన్నామంట? ఆ కింద మాట చదవండి, ధైర్యం కలిగి ఉన్నామండి. చూడండి, అంటే మనుషులు విశ్వాసులుగా మనకున్నటువంటి ధైర్యం ఏంటంటే, మనము ఈ దేహముతో ప్రభువుకు దూరంగా ఉన్నామని తెలిసి కూడా ధైర్యంగా బ్రతుకుతున్నామంట. పౌలు తనకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి కొరింథీ సంఘాన్ని ఈ వాక్య భాగంలో హెచ్చరిస్తూ ఉన్నాడు. బ్రతికి ఉన్నాము కానీ ఎలా ఉన్నాం? ప్రభువుకు దూరం. వాస్తవానికి ప్రభువుకు, దేవునికి దూరం అయితే మన పరిస్థితి ఏంటో మనకు తెలుసు కదండి. దేవునికి దూరం అయిపోతే మనం ఎలా ఉంటాం? మన పరిస్థితి అంతా కూడా చాలా అగమ్య గోచరం, మరి దానిని వర్ణించలేం. అందుకొరకే మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం, దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలని. కొన్నిసార్లు ఆ ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమైపోతూ ఉంటాయి. మన ఆలోచన అనుకుంటాం, నేను ఈ రోజంతా దేవుని దగ్గరగా ఉండాలి, ప్రభువును మోకరించి ప్రార్థన చేయాలని. కానీ అది మనం చేయలేము. అదే అంటున్నాడు, నేను ప్రభువుకు దూరంగా ఉన్నానని తెలిసి కూడా ఎంత ధైర్యంగా బ్రతికేస్తున్నామని అంటే దేవుడు, నేను గత ఆదివారం మాట్లాడు, కృప గలవాడు, ప్రేమ గలవాడు కనుక దూరంగా ఉన్న కూడా నన్ను చేరదీస్తాడు. నేను ఆయనకు దూరంగా ఉన్నా కూడా ఆయన నన్ను పట్టుకుంటాడు, నన్ను విడిచిపెట్టాడు. అదే అంటున్నాడు మాట, ధైర్యం కలిగి ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టుటకు ప్రభువును ఇష్టం. చూడండి, 2 మాటలు, ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ధైర్యంగా ఉన్నాము, అదే ధైర్యముతో ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గర ఉండక ఇష్టపడాలి. ఎంతమంది ఇష్టపడతామాట కదండి? ప్రభువా, నువ్వు ఇచ్చేవి ఆయుష్ కాలము 70 అన్నావు, 80 అన్నావు, కనీసం 70-80 సంవత్సరాలు బ్రతకనివ్వా? వాక్యం ఏం చెప్తుంది? ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎంత ధైర్యంగా అయితే ఉన్నావో అదే రీతిగా ఈ దేహాన్ని విడిచిపెట్టేసి ధైర్యంగా ప్రభువు నది ఉండడానికి మనం ఏం చేయాలంట? ఇష్టపడాలి. కారణం ఏంటంటారా? చూడండి, మొదటి వాక్యం, భూమి మీద ఉన్న ఈ గుడారము శిథిలమైపోద్ది, మన ఈ దేహము ఉండదు, మనం బ్రతికున్నంత కాలమే. అంటే దేవుని, చూడండి వాక్యం ఒక మాట చెప్తుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన, చెప్పాలి యెహోవా పెట్టిన దీపం. ఆ దీపము వెలుగుతున్నంత సేపు ఈ దేహానికి విలువ. గమనించాలి, దేవుడు పెట్టినటువంటి ఆ ఆత్మ దీపము వెలుగుతున్నంత సేపే మనం బ్రతుకున్నట్టు. ఏమండి, చూడండి, గత నేను చిన్న సాక్ష్యం చెప్పాను. ఆ కాంప్లెక్స్ లో ఆ కొన్ని క్షణాల్లో నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు. అంటే దేవుడు తనకు కృప చొప్పున ఆయన పెట్టిన ఆ దీపాన్ని అనుక్షణము కాపాడుతూ
ఏమండి చూడండి, మనం ఎప్పుడు ఒక సామెత చెప్పుకుంటూ ఉంటాం, గాల్లో దీపం పెట్టేసి దేవుడా నీ మహిమ అంటే ఉంటుందా? ఉండదు. ఆ దీపం పెట్టిన తర్వాత దాని చుట్టూ మనం ఏదైనా కవచం ఏర్పాటు చేసి, ప్రభువా నా చేతనైనంత నేను చేశాను, మిగిలింది నువ్వు చూసుకో. దేవుడు కూడా మనలను తయారు చేసుకుని ఆ ఆత్మను, ఆ దీపాన్ని మనలో ఉంచి, మనము ఆయనకి దూరంగా ఉన్నా కూడా అనుక్షణం మనం ఏం చేస్తాం, మన చుట్టూ ఆయన భద్రత ఉంచుతున్నాడు కనుక ఈ దీపం ఆరిపోకుండా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టి హల్లెలూయా. అయితే ఈ దీపం ఆరిపోయే సమయానికి మన పరిస్థితి ఎలా ఉండాలని అంటే, ఏమండి చూడండి 9వ వచనం, దేహమందున్నను ఆయనకు ఇష్టలమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 విషయాలు గమనించా. ఒకటి, మనం దేవునికి దూరంగా ఉన్నామని ధైర్యంగా ఉన్నాం. అదే ధైర్యంతో ఈ దేహాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర ఉండక ఇష్టపడాలి. మూడవది ఏంటంటే, ఈ దేహంలో ఉన్న, ఈ దేహాన్ని విడిచిపెట్టేసిన, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, ఆయనకు ఇష్టలుగా బ్రతకాలి. భూమి మీద మనం బ్రతుకున్నప్పుడు మన తల్లిదండ్రులకు మనకు చాలా ఇష్టం. వారు చనిపోయిన తర్వాత మనం ఎలా ఉన్నాం వాళ్ళకి తెలియదు కదండి. ఇప్పుడున్నటువంటి పిల్లలు, ముందు ఇప్పుడు గతించిపోయారు కాళ్ళ డేవిడ్ గారి దంపతులు, వారు బ్రతుకున్నంత కాలము పిల్లలకి ఎలా ఉంటే, మా తల్లిదండ్రులు మంచోళ్ళు, మా పిల్లలు మంచోళ్ళు అనుకుంటుంది. వారి భూలోక యాత్ర ముగించేశారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో వాళ్ళకి తెలియదు కదండి. మనం అంటాము వాళ్ళంతా తెలుసు అని, విజ్ఞాపన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ మనం ఎలా ఉన్నామనేది వాళ్ళు చూడరు. అదేవిధంగా మన తర్వాత తరం, ఏమండి ఇప్పుడున్న తల్లిదండ్రులు, తర్వాత పిల్లలు బ్రతుకున్నంత కాలం తర్వాత ఏమో అని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా మనకు ఉండాల్సిన నిరీక్షణ ఏంటనంటే, ప్రభువుకు ఇష్టలమై ఉండాలి. ఇప్పుడు ఈ దేహంలో ఉన్నంత కాలమైన దేహాన్ని విడిచిపెట్టిన సరే, దేహం విడిచిపెట్టడం మన అందరికి తెలుసు కదండి, చనిపోవడమే. చనిపోయిన తర్వాత ఈ దేహంతో పని లేదు. ఏమైపోతుంది దేహం? చెప్పాలి. ప్రసంగ గ్రంథంలో అంటాడు, మన్ను అనేది వెనుకటి వాళ్ళు తిరిగి మన్ను అయిపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ ఆత్మ అని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి ఇష్టకరమైన రీతిలో ఉండాలి. ఏమండి, మన దీపము, దేవుని పెట్టిన ఈ దీపము ఆరిపోయినప్పుడు, తిరిగి ఆ దీపము దేవుని దగ్గర వెళ్తున్నప్పుడు, భూమి మీద మనం బ్రతికున్నంత కాలములో దేవునికి ఇష్టలుగా ఉంటే, మనం చనిపోయిన తర్వాత కూడా మన ఆత్మ అనేది దేవునికి ఇష్టంగా మారుతుంది. ఆ ఇష్టంగా మారినప్పుడు ఆ తీర్పు సమయంలో ఆత్మను దేవుడు ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు గమనించాలి. మరొకసారి ఈ 3 మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనం భూమి మీద దేవునికి దూరంగా ఉండి కూడా ఎంత ధైర్యంగా ఉన్నామో, అదే ధైర్యముతో దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడాలి. ఇక్కడ ఉన్న మనలకు చాలా మందికి మరణం అంటే చాలా భయం. ఏమండి, మరణం అంటే అందరికి భయమే. ఎవరికి కూడా చనిపోవాలి అనేటువంటి ఆలోచన రాదు. ఒకవేళ చనిపోయే పరిస్థితి వచ్చినా కూడా ఆ మరణ పడక నుండి ఎలా బ్రతికి బయటపడాలని ఆలోచన చేస్తాం. దాని కొరకు చేయని ప్రయత్నం అంటే ఉండదు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఒకసారి. అంతే కదా. మన ప్రాణము పోతుంది అనుకున్న సమయంలో ఏం చేయడానికి కానీ సిద్ధపడతాం. ఆ ప్రాణాన్ని ఏం చేయాలి? నిలబెట్టుకోవాలి కొంతకాలం. అలా నిలబెట్టుకున్న తర్వాత చూడండి, మనం చేసే పని ఏంటంటే, దేవుడు ఆ ప్రాణం నిలబెట్టిన తర్వాత దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోతాం, విడిచిపెట్టేస్తాం. అప్పటి వరకు తండ్రి, నాయన, దేవా నా ప్రాణం పోతుంది, దేవుడు కనికరించి ఆ దీపాన్ని మరలా వెలిగిస్తే, ఆ వెలుగుతున్న దీపాన్ని బట్టి మళ్ళీ ప్రభువుకి ఏమైపోతున్నాం? దూరంగా అయిపోతాం. అని ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, ఈ దేహములో ఉన్నా దేహములో లేకపోయినా మనం ఏం చేయాలంటే దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. కారణం ఏంటంటే, మనం అనుకోవచ్చు, నేను మరలా ఎందుకు ఈ మాట పదే పదే జ్ఞాపకం చేస్తున్నానంటే, కేవలం ఈ మాటలు జ్ఞాపకత కూటాల్లో మాత్రం మనం వింటాం. ఏమండి, ప్రభువుకు దూరంగా ఉన్నామంటే దాని యొక్క ఫలితం ఈ దేహమే. ఈ దేహములో మన దేవుడు పెట్టిన దీపం ఉన్నంత కాలము క్రైస్తవులుగానే ఉంటాం, విశ్వాసులు ఉంటాం, కానీ ప్రభువునకు దూరంగా ఉంటాం. ఆ విషయాన్ని మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. కనుక చనిపోయడానికైనా అదే ధైర్యం కావాలి. ప్రభువుకు దూరంగా ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉన్నామో, ఆయన దగ్గర ఉండడానికి కూడా అదే ధైర్యం కావాలి.
అలా ఉండాలంటే మనం ఏం చేయాలంట? ఇష్టలమై బ్రతకాలి. కనుక పిల్లరా, మరి లారెన్స్ గారు వారి కుటుంబానికి, వారి దంపతులు లారెన్స్ గారు, హేమలత గారు అయితేనేమి, ఇంకా కుటుంబ సభ్యులకైతేనేమి, వారి తండ్రి గారిని బట్టి దేవుడు గడిచిన 17 సంవత్సరాలు ఏ విధంగా అయితే ఆదరణ ఓదార్పునిచ్చాడో, ఈ సంవత్సరం కూడా అలాంటి ఆదరణ దయచేయాలని, సజీవులుగా ఉన్న మనకు ఈ నిరీక్షణ కావాలి. ధైర్యం కలిగి ప్రభువునొద్దకు వెళ్ళాలి, ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి. ఈ నిరీక్షణ అనేది వాక్యం ఉంటున్న మన అందరికీ కూడా చాలా అవసరం. అలాంటి నిరీక్షణ కలిగి ప్రభు మార్గంలో నడవడానికి ఇష్టపడదాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించును గాక.